అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళకి మాటలకి సంబంధించిన విషయాలలో, అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చే సందర్భంలో కానీ, ఇతరులతో మీ యొక్క రేపో అంటే మీ ఆలోచన విధానం ఇతరుల యొక్క ఆలోచన విధానంతో సమన్వయపరిచే విధంగా లేకపోవడం వల్ల ఇటు కుటుంబ సభ్యులతో, సామాజిక సంబంధాల్లో, మైత్రి బంధాల్లో, ముఖ్యంగా మీ మాటల వల్ల అపార్థాలకి అవకాశం ఉన్న పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ పరిస్థితుల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ ఆలోచన దృక్పథంలో కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్న సమస్యలకి ఆగుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇతరులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించగలుగుతారు. అలాగే ఆహార స్వీకరణ విషయంలో కావచ్చు, కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో మీ యొక్క రేపో కానీ అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయంలో మీ భాతృవర్గంతో కావచ్చు, మీ ప్రియమైన మిత్రులతో కావచ్చు మాట్లాడేటప్పుడు, వారితో మీ అభిప్రాయాలు వెలిబుచ్చేటప్పుడు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కనబడుతుంది అనుకుంటే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారికి మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ముఖ్యులతో సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క తల్లి కొరకు కావచ్చు, లేకపోతే మీ బంధువర్గం కొరకు కావచ్చు కొన్ని ఖర్చులు పెట్టడం, అలాగే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ఆలోచన పరిధిలో, నూతన కళలు ఏదైనా నేర్చుకోవడానికి చేసే కృషిలో కొన్ని ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, లేకపోతే వారితో మీ యొక్క మాటల విధానంలో కావచ్చు ఎలాంటి ఇబ్బందులైనా కలిగే అవకాశం ఉన్నా కూడా దాన్ని మీరు తగిన విధంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. వారి ఆరోగ్యం మీద తగిన విధంగా దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ముఖ్యంగా సోదరి వర్గంతో చర్చలు సాగించేటప్పుడు తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి కేటాయిస్తారు. రావలసిన ధనం సమయానికి చేతికి అందే తరుణంలో కూడా ఆకస్మికమైన ఖర్చులకు కానీ, అనుకోని ప్రణాళికలకి విరుద్ధంగా కొన్ని విషయాలు ఆకస్మికంగా జరిగే పరిస్థితుల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టే సిచ్యుయేషన్స్ లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ విషయంలో కూడా మీరు కొంత అలర్ట్గా అంటే అప్రమత్తంగా ఉండడం, దాన్ని తగిన విధంగా ధనాన్ని సేకరించుకున్న దాన్ని మీరు ఉపయోగించుకునే విధంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఎక్కువ ఎమోషన్స్ అంటే భావోద్వేగాలని నియంత్రించుకుంటూ వస్తున్న ఆలోచనలని మీరు ఉపయోగించుకునే విధానంలో కొంత ఈ ఉద్వేగాలకి చోటు లేకుండా తగిన అంటే ఇమీడియట్గా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కన్నా ఆలోచించి తీసుకునే నిర్ణయం వల్ల మీకు మంచి ఆలోచనలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా గవర్నమెంట్ రిలేటెడ్ ట్యాక్స్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే మీ మిత్రులకి ముఖ్యంగా మీ ఆత్మీయులైన సోదర వర్గానికి సంబంధించి కావచ్చు కొంత వారితో చర్చలు, ఆ చర్చలతో కొంత డిస్కషన్స్ ఘర్షణాత్మకంగా కాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.